కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా పిట్టల దొర ఫామ్ హౌస్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికి రోడ్డు మీదకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మేమందరం మీరు పెద్ద మనుషులు, మీరు అసెంబ్లీకి రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనిని మీరు 10 ఏళ్లు పరిపాలించారు, సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ వేదికగా మీరు ఒక మంచి అపోజిషన్ లీడర్ కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలన్న ఉద్దేశంతో చాలాసార్లు మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేదు. మీదికెళ్ళి ఇప్పుడు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదని చెప్తున్నావు. ఈ కొంగర మల్లన్న మాటలు బంద్ చేయి. కొంగర మల్లన్న నీ లెక్కనోడు గుట్ట మీద కూర్చొని వాడిని వీడిని బయటోని రోడ్డు మీద రెచ్చగొట్టుకుంటూ కూర్చుంటాడట. తీరా చూస్తే కొంగర మల్లన్న నువ్వు కిందికి రావా అంటే ఎప్పుడు కిందికి వచ్చేటోడు కాదట. ఎందుకంటే తీరా చూస్తే 2 కాళ్ళు లేవట, అన్నీ కూర్చొని ఉట్టిగా భయపెట్టించేటోడట. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఫామ్ హౌస్ లో అదే అయిపోయింది. 1.5 సంవత్సరం క్రితమే ప్రజలు తరిమి కొట్టిర్రు మిమ్మల్ని. ఎందుకు కొట్టిర్రు? నువ్వు దోసుకున్న దోసుడికి మళ్ళీ వచ్చేదో కొత్త ప్రాజెక్టులు కట్టాలి, ఉద్యమాలు చేయాలి, 1-2 లక్షల ఎకరాలకు నీళ్లు తాగుతాయని చెప్తున్నావు. నేను ఒక్కటే చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1.5 కోట్లు అదే ఫామ్ హౌస్ లో వండుకొని డిజైన్లు గీచినందుకే ఇవాళ ప్రజాధనం నష్టపోయింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది. మళ్ళా నువ్వు వచ్చి నేను బ్రహ్మాండంగా చేస్తున్నా, ఇక నాకంటే అసలు తెలంగాణ ప్రజలు తప్పు చేసిర్రు, అతి ఉత్సాహానికి పోయి కాంగ్రెస్ కొట్టేసి దెబ్బతిన్నారని చెప్తున్నారు. మంచిగా నడుస్తుండే సంసారం చెడగొట్టుకున్నాను. యువన్ సంసారం మంచిగా నడుస్తుండేనే, నీ కొడుకు సంసారం బాగా నడుస్తుండే, నీ అల్లుని సంసారం బాగా నడుస్తుండే, నీ బిడ్డ సంసారం బాగా నడుస్తుండే, మీ సడ్డకుని కొడుకు సంసారం బాగా నడుస్తుండే. యువన్ సంసారాలు నడిచినాయి. ఎవరు 1000 కోట్లు దండుకుర్రు, ఎవరు రింగ్ రోడ్ చుట్టూ భూములు కొనుక్కుర్రు, ఎవరు జన్వాడాలలో అక్కడిక్కడ పెద్ద పెద్ద 30 ఎకరాలు 20 ఎకరాలు 15 ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకుర్రు. నీ సంసారం దెబ్బతిన్నది. ప్రజలు చీకొట్టినందుకు నువ్వు సంవత్సరం నుంచి ఆ ఫామ్ హౌస్ లో పండుకొని తర్జన భర్జన పడుతున్నావు. ఎట్లా చీకొట్టిరని తెలియక నిన్న ఏదో సర్వేలా డూప్లికేట్ గా ఓట్లు వేయించి నీ ప్రజాపాలన కంటే నీ ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓడో చెప్తే పనికిరానోడు అది ఇని ఇలా బయటకు వచ్చేదో గొప్పగా నిజంగానే నేను ఫామ్ హౌస్ లో పండుకున్న ప్రజలు నన్ను నచ్చుతుర్రన్న పిచ్చి ఆలోచనతో బయటకు వచ్చినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో అటు ఘోష్ ఏదైతే నివేదిక ఇచ్చిర్రో కమిటీ, రూర్కి వాళ్ళు నివేదిక ఇచ్చిర్రో నీ పరిపాలన గురించి, నువ్వు ఫామ్ హౌస్ లో పండుకొని చేసిన పరిపాలనకు 1.5 కోట్ల కాళేశ్వరం కూలిపోయిందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. మళ్ళా నిన్ను ఎవరో సర్వేలా నీ పాలన ఫామ్ హౌస్ లో వండుకున్నా కేసీఆర్ బాగుండని చెప్పి ఎవరో చెప్పినట్టు 2-3 బాగా వచ్చిందన్న పర్సంటేజ్ మనకు ఓటింగ్ అని. అది ఓటింగ్ కాదు, అది మెకానికల్ గా మీ వాళ్ళు కావాలని డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకుర్రు. పదే ఒక్కడే 100 ఓట్లు వేయొచ్చు. అలా అవి చూసుకొని నువ్వు ఏంది పిల్లి పులి అనుకొని బయటకు వచ్చినట్టున్నావు. నాకు తెలుసు నువ్వు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా గిదే పిట్ట కథలు చెప్పి ఉద్యమంలో కూడా నీకు కలెక్షన్ ఎలక్షన్ తప్ప నీకు ఆ రోజు తెలంగాణ తీసుకురావాలన్న భావన లేకుండే. వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పుణ్యాన. తర్వాత 10 ఏళ్లు తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మితే 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు కేసీఆర్. మళ్ళా ఈ రోజు వచ్చి ఈ తొడలు కొట్టి పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు బయట ఎక్కడ పోయి బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మంచిగా రా, అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా కూసో. అపోజిషన్ లీడర్ గానే ప్రజలకు ఏం పాలన మేము అందిస్తున్నామో మా దగ్గర ఏమైనా తప్పిదాలు ఉంటే కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం.